నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అల్లు వర్సెస్ మెగా వార్ బాగా హిట్ పెంచేసింది. ఫైనల్లీ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళడం, నాగబాబు ఇంటికి వెళ్ళడం, పర్సనల్ గా కలిసి మరీ సారీ థ్యాంక్స్ రెండు చెప్పడం ఫ్యాన్స్ కూల్ అయిపోయినట్టు చేసింది. అయితే ఆల్మోస్ట్ ఆల్ పరిస్థితి అంతా మొత్తం చెక్కపడిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మెగా వర్సెస్ అల్లు వార్ సోషల్ మీడియాలో హీట్ పెంచేలా చేస్తుంది మెగా ఫ్యామిలీ అంటూ కొన్ని వార్తలు బాగా వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే పుష్ప సినిమా తర్వాత అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా గేమ్ చేంజర్. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా, అంజలి మరొక హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. జనవరి 10వ తేదీ ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని శంకర్ చాలా పక్కాగా ప్లాన్ చేశారు. డిసెంబర్ 21వ తేదీ అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బృందం మొత్తం అమెరికా చేరుకుంది. అయితే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓకే, మరి ఇండియాలో చెయ్యరా అంటే చేస్తున్నారు. జనవరి 4వ తేదీ ఇండియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం రాజమండ్రి లేదా విశాఖపట్నంలోనే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారంటూ ప్రచారము జరుగుతుంది. అయితే బాబాయ్ కోసం అబ్బాయి ఏదైనా చేస్తాడు. గతంలో రామ్ చరణ్ పిఠాపురంకు వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ కు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే పెద్ద తలనొప్పి క్రియేట్ అయింది. పుష్ప 2 సినిమా పెద్ద రాద్ధాంతమే క్రియేట్ చేసింది. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదట. అంతేకాదు పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా మీట్ అవ్వాలంటూ చేస్తున్న అల్లు అర్జున్ కి అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదట పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారంటూ వార్తలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఒక మైనస్ అయితే ఈవెంట్ లో పుష్ప సినిమా గురించి రెస్పాండ్ అవుతాడా అవ్వడా అనేది మరొక విషయం. అయితే సోషల్ మీడియాలో మాత్రం బన్నీ ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఇంకా స్టెప్ ముందుకు వేసి దీన్నే లేపి తన్నించుకోవడం అంటారు అని సైలెంట్ గా నిద్రపోతున్న వాళ్ళని లేపడం ఎందుకు, ఎవరి పని వాళ్ళు చేసుకున్న మూమెంట్ లో ఇలా గెలకడం ఎందుకు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరి చూడాలి ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అనేది.